బులెటిన్లో డీటెయిల్ చూస్తే ప్రభుత్వ శాఖలో సమర్థత పెంచడంతో పాటు ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం అసిస్టెంట్ డీజీ వెరిఫై, డేటా లిక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలను వినియోగించి ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు అందించే విధానం తీసుకురావాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవల్లో డేటా ఎంట్రీని మరింత సంక్షిప్తం చేయడంతో పాటు సర్టిఫికెట్ల అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా డేటా ఇంటిగ్రేషన్ చేపట్టాలని స్పష్టం చేశారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వ్యవసాయ దిగుబడులు సాధారణం కంటే 20% తగ్గే అవకాశం ఉందని అధికారులు వివరించారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని తెలిపారు. సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించాలని, ఇంకా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. రైతులకు క్రాప్ అలర్ట్లు ప్రకటించడంతో పాటు వాటిపై తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించాలన్నారు. డెంగీ, మలేరియా నివారణకు హాట్స్పాట్లను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. గతేడాది ఇదే సమయానికి 1361 డెంగీ కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటి వరకు 401 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకునేందుకు రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టాలని, సోలార్ రూప్ టాప్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు.